గత 7 నుంచి 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం అమాంతంగా పెరిగిందండి. ముఖ్యంగా రీల్స్ కావచ్చు, మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఇవి రాజకీయ చర్చల్లో ఒక రకంగా చెప్పాలంటే మిళితమైపోయాయని చెప్పొచ్చు, భాగంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారు. కానీ కాలక్రమేణా ఆయన తను మాట్లాడే విధానం కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, పబ్లిక్ కమ్యూనికేషన్ కావచ్చు, మొత్తం తన బాడీనే ఒక రకంగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ఏదైతే విమర్శించారో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ప్రతి ఒక్క విధానాన్ని మార్చుకుంటూ ట్రోల్స్ నుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్కి గురవుతున్నటువంటి పేరు ఏదైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టిన, ప్రసంగం చేసిన ఏదో ఒక పదం, ఏదో ఒక ఉచ్చారణ, ఏదో ఒక పదబంధం వైరల్ అయిపోతుందండి. అయితే ఈసారి ట్రోల్స్ కారణమైనటువంటి ఆయన ప్రతిపాదించినటువంటి ఒక పేరు మావిగన్. ఈ పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయిందండి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఓపెన్ చేసి మావిగన్ అని సెర్చ్ చేస్తే వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో మీమ్స్ ఉన్నాయి, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 రోజుల్లోనే 1,00,000 దాటి ఉన్నాయి ట్రోల్స్. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇవి కేవలం ప్రతిపక్ష పార్టీల నుంచే కాదండి. వాస్తవంగా చూస్తే ఏ నాయకుడినైనా మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, అతనికి వ్యతిరేక పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఆ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఉందండి. ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సాధారణ నెటిజన్ల నుంచి కూడా వస్తున్నాయండి. ఇంత వ్యతిరేకత, ఇంత వ్యంగ్యం మధ్య అదే అంశాన్ని పాజిటివ్గా చూపిస్తూ ఒక కథనాన్ని సాక్షి మీడియా ప్రచురించిందండి. మార్నింగ్ సాక్షి పేపర్లో ప్రచురించినటువంటి వార్త. రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మావిగన్ జగన్ పెట్టినటువంటి పేరు చూశాను. ఎవరైనా సరే ఎంత నిస్సిగ్గుగా అండి. వాస్తవానికి ఆలోచించండి, ఎవరైనా ఏదైనా ఒక పదం మీద జనాల్లో నవ్వుల పాలు అవుతున్నారు అంటే దాన్ని ఎవరు కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయరు. దాన్ని ఏదో రకంగా మర్చిపోతే బాగుండని కామ్గా ఉంటారు. దాన్ని ప్రస్తావన ఎక్కడా రాకుండా ఉంటే బాగుండు, దాన్ని ఎవరు కూడా ప్రస్తావించుకుని ఉంటే బాగుండు, మనల్ని ఈ నవ్వుకునేదా ఎవరైతే నవ్వుతున్నారో మనల్ని చూసి ఆ నవ్వుకునే విధానం నుంచి మనం తప్పించుకోవాలని కోరుకుంటారు. కానీ ఏదైతే జనాలు ట్రోల్స్ మెటీరియల్ కింద చూస్తున్నారో అంత జరుగుతున్నా సరే నిస్సిగ్గుగా సాక్షి పేపర్లో రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ మీమ్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారంటే ఓకే, నిజం మాట్లాడుతున్నారులే అనుకోవచ్చు. హర్షం వ్యక్తం చేస్తున్నారంట. నేను ఇంత మటుకు ఇది ఎక్కడా కూడా హర్షం వ్యక్తం చేయడం చూడాల. సోషల్ మీడియా నేరేటివ్ ఒకవైపు అంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ చేస్తూ, ఒకవైపు వాళ్ళ యొక్క సాక్షి పత్రికలో మరో నేరేటివ్ అనమాట. ప్రజలు ఏది నమ్మాలి? రాజధాని విషయంలో కూడా ప్రజలు గందరగోళంలో పడ్డారండి. లాస్ట్ టైం 2015లో అమరావతికి నేను ఏకీభవిస్తున్నాను అన్నారు. 2019లో 3 రాజధానులు అన్నారు. తర్వాత పరిపాలనా రాజధాని విశాఖపట్నం అన్నారు. ఇప్పుడు మావిగన్ విజన్ అంటున్నారు. ఇక్కడ ప్రజలకు కనిపిస్తున్నది ఒకటే విషయం అండి, నిలకడ లోపం. రాజకీయాల్లో ప్రతిపాదనలు మారవచ్చు, విజన్లు మారవచ్చు, కానీ కమ్యూనికేషన్ స్పష్టంగా లేకపోతే అదే ట్రోల్స్కి కారణం అవుతుందండి. ఈ మావిగన్ కథనం మనకు ఒక విషయం నేర్పుతుంది అందరికీ కూడా. ఈ రోజుల్లో రాజకీయాల్లో పాలసీ కంటే కూడా కమ్యూనికేషన్ చాలా పవర్ఫుల్. ఒక పదం సరైన విధంగా చెప్పకపోతే అది మీమ్ మెటీరియల్ అయిపోతుంది. సోషల్ మీడియా కాలంలో ప్రజల రియాక్షన్ ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరు. ఇది కేవలం ట్రోల్ స్టోరీ కాదండి, ఇది ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్ పై ఒక పాఠంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, ఇలాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండు. మరి దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.